ఏపీలో మావోయిస్టులు కలకలం రేగింది. విజయవాడలో 28 మంది మావోయిస్టులను అరెస్ట్ చేయగా ఇటు ఏలూరులో 11 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఇటు కాకినాడలోనూ 2 మావోయిస్టులను అరెస్ట్ చేశారు. మొత్తం 5 జిల్లాల్లో ఆపరేషన్ కొనసాగుతోంది. విజయవాడలో చిక్కిన 28 మందిలో కీలక మావోయిస్టు సభ్యులున్నట్లు గుర్తించారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ కు చెందిన వారిగా గుర్తించారు. మావోయిస్టులను స్పెషల్ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో మావోయిస్టుల కలకలం చెలరేగింది. అటు ఏలూరులో 11, విజయవాడలో 28 మందిని ఇప్పటికే అదుపులోకి కూడా తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అసలు ఇక తాజా సమాచారాన్ని రాజమండ్రికి సంబంధించి మా ప్రతినిధి రాజాబాబు వివరాలు అందిస్తారు. రాజాబాబు, అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఈరోజు భారీ ఎన్కౌంటర్ జరిగింది. మారేడుమిల్లికి 5 కిలోమీటర్ల అభయారణ్యంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత హెడ్మాతో పాటు ఆయన సతీమణి మరో 4 మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్కు సంబంధించి ఈరోజు ఉదయం 6:30, 7:30 గంటల మధ్యలో ఎన్కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెప్తున్నారు. ఏదైతే ఎన్కౌంటర్లో మృతి చెందారో 6 మృతదేహాలను కూడా రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. మన ప్రస్తుతం ఇక్కడ రంపచోడవరం ఏరియా ఆసుపత్రి దగ్గర ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటికే హిడ్మాతో పాటు మరో 5 మావోయిస్టులు మృతి చెందారు. ఈ మావోయిస్టులకు సంబంధించిన సమాచారాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పోలీసులు చేరవేశారు. అంటే పోలీసులు కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత ఈ 6 మావోయిస్టు ఈ 6 మావోయిస్టులకి సంబంధించి ఇక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 11 మంది మావోయిస్టులు ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ 11 మందిలో 6 మావోయిస్టులు మృతి చెందారు. 5 మావోయిస్టులు ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి తప్పించుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అంటే ఏఓబి, ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ బార్డర్తో పాటు అదేవిధంగా రంపచోడవరం డివిజన్లోని ఏజెన్సీ ప్రాంతమైన అభయారణ్యంలో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 5 మావోయిస్టులు ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారి కోసం కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత హెడ్మా మృతి చెందాడు. ఆయన 28 హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. హెడ్మాపై అనేక రివార్డులు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి హెడ్మాతో పాటు ఆయన సతీమణి మరో మహిళ కూడా అంటే 6 మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్లో మృతి చెందితే వీరిలో 2 మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పూర్తి సమాచారం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇప్పటికే మావోయిస్టు సానుభూతి పరులను కూడా అదుపులో తీసుకుంటున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అంటే విజయవాడతో పాటు తూర్పుగోదావరి, కాకినాడ జిల్లా ఈ ప్రాంతాల్లో 31 మంది మావోయిస్టు సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్నాము. మరో 26 మందిని అదుపులో తీసుకోవాల్సి ఉందని కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక మార్చూరి దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత మావోయిస్టులు కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత వాళ్ళ మృతి చెందిన మృతదేహాలకి పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. ప్రస్తుతం అయితే కనుక ఏదైతే వరుసగా అల్లూరు జిల్లాకు సంబంధించి ప్రస్తుతం ఈరోజు ఎన్కౌంటర్ జరిగిన అభయారణ్యం ఉందో, దండకారణ్యం, ఈ ప్రాంతంలోనే వరుసగా 3వ ఎన్కౌంటర్గా చెప్పవచ్చు. అంటే మే నెలలో ఇక్కడ గుర్తేడు, వైరామవరం మండలం గుర్తేడు సమీపంలోని ఒక ఎన్కౌంటర్ జరిగింది. అప్పుడు 2 మావోయిస్టులు మృతి చెందారు. జూన్ నెలలో ఇక్కడ ఒక ఎన్కౌంటర్ జరిగింది. అక్కడ మావోయిస్టు కీలక నేతలు ఉదయ్తో పాటు, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఉదయ్తో పాటు మావోయిస్టు ఏపీ సభ్యురాలు అరుణ కూడా మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం ఇది 3వ ఎన్కౌంటర్గా చెప్పవచ్చు. అంటే మావోయిస్టులు ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో పోలీసులు కూంబింగ్ జరుగుతున్నాయి. అక్కడ భారీగా పోలీసులు మోహరించి మావోయిస్టులపై ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో ఛత్తీస్గఢ్కి సంబంధించిన మావోయిస్టులు ఇక్కడ షెల్టర్ జోన్గా భావించి మారేడుమిల్లి అభయారణ్యంలోకి మావోయిస్టులు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ తలదాచుకునేందుకు మావోయిస్టులు రావడం, ఈ నేపథ్యంలోనే ఎన్కౌంటర్ జరిగింది. అంటే పోలీసులు చెప్పిన దాని ప్రకారంగా కూడా అకస్మాత్తుగా కూంబింగ్ కాదు, ఈ మావోయిస్టులకు సంబంధించిన సమాచారం పూర్తిగా తమ వద్ద ఉంది. 3 వారాల నుంచే మావోయిస్టు కదలికలపై తమ వద్ద సమాచారం ఉంది. ప్రస్తుతం మావోయిస్టు ఉద్యమాలకు, మావోయిస్టు ఐడియా
ఐడియాలజీకి కూడా గిరిజనులు ఆసక్తి చూపటం లేదు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలి, మావోయిస్టులు లొంగిపోవాలి. మావోయిస్టులు కనుక జనజీవన స్రవంతిలోకి వస్తే వాళ్ళకి ప్రభుత్వం తరపున అన్ని విధంగా ప్రోత్సాహం అందిస్తామని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఈరోజు అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్కు సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రంపచోడవరం నుంచి.